దిల్సుఖ్ నగర్ కు చెందిన భాస్కర్ రేవతి దంపతులు కుమారుడు శ్రీతేజ్ కుమార్తెతో కలిసి రాత్రి 9 గంటలకు థియేటర్ కు వచ్చారు. రాత్రి 9:30కు అల్లు అర్జున్ అతని కుటుంబం ప్రైవేట్ సెక్యూరిటీతో థియేటర్ వద్దకు వచ్చారు. అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు థియేటర్ సిబ్బంది ప్రేక్షకులను తోసివేశారు. దీంతో జరిగిన తోపులాటలో అందరూ లోవర్ బాల్కనీ వైపుకు వెళ్లారు. ఈ సమయంలో రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడ్డారు. తన భార్య పిల్లలు లోవర్ బాల్కనీలోని జనంలో ఉంటారని భావించినా భాస్కర్ వారి కోసం వేచి చూశారు. అయితే వారు కనిపించకపోవడంతో కుమార్తెను తీసుకుని ఆటోలో రామ్నగర్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ కుమార్తెను వదిలి బంధువుతో కలిసి థియేటర్ వద్దకు వచ్చారు. అక్కడ తన భార్య రేవతి కుమారుడు శ్రీతేజ్ కనిపించకపోవడంతో పోలీసులను సంప్రదించారు. కాగా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి శ్రీతేజ్ గాయపడడంతో వారిని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే రేవతి చనిపోయారు. మెరుగైన చికిత్స కోసం శ్రీతేజ్ ను మరో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బన్నీ అరెస్ట్ విడుదలపై ఆయన తరపు లాయర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా రాత్రంతా జైల్లోనే ఉంచడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో చెంచల్గూడ జైలు అధికారులు బన్నీని ఉదయం విడుదల చేశారు. ఇప్పుడు ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు బన్నీ తరపు న్యాయవాదులు. అర్జున్ వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించినా ఉద్దేశపూర్వకంగానే రాత్రంతా అర్జున్ ని జైల్లో ఉంచారని ఆరోపించారు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుందని చెబుతున్నారు. ఈ అంశంపై కోర్టులో తేల్చుకుంటున్నామని అన్నారు.